సహీహ్ బుఖారీ పుస్తకం ఇమాన్ గురించి వివరణ. అధ్యాయం అల్లాహ్కు ధర్మంలో అత్యంత ఇష్టమైన పని అదే, దానిని స్థిరంగా చేయడం. హదీస్ నంబర్ 43. అనువాదం. ముహమ్మద్ బిన్ ముథన్నా మాకు హదీస్ చెప్పారు. ఆయనకు యహ్యా చెప్పారు. ఆయన హిషాం ద్వారా చెప్పారు. హిషాం అన్నారు, నాకు నా తండ్రి ఉర్వా రహిమహుల్లాహ్ ద్వారా ఐషా రజియల్లాహు అన్హా నుండి ఈ హదీస్ వచ్చింది. ఒక రోజు నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఐషా రజియల్లాహు అన్హా ఇంటికి వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఒక స్త్రీ కూర్చొని ఉండింది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ఈమె ఎవరు? ఐషా రజియల్లాహు అన్హా చెప్పారు, ఫలానా స్త్రీ. ఆమె నెమ్మదిగా చేసే ఎక్కువ నమాజులు, పరహిత పనులు గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆగు, విను, మీలో ప్రతి ఒక్కరికి తగిన శ్రమ మాత్రమే అనుసరించాలి. అల్లాహ్కు శపథం, అల్లాహ్ తన బహుమతులివ్వడంలో ఎప్పుడూ అలసిపోడడు, కానీ మీరు ఇబాదత్ చేయడంలో అలసిపోతారు. అందుకే అల్లాహ్కు అత్యంత ఇష్టమైన ఇబాదత్, పుణ్యపని ఏదంటే అది మనిషి నిరంతరంగా, స్థిరంగా చేయగలిగినదే. హదీస్ నుండి నేర్చుకోవాల్సిన విషయాలు. 1. అల్లాహ్ స్థిరమైన పనులను ఇష్టపడతాడు, ఎక్కువసేపు చేసి అర్ధాంతరంగా వదిలేయడాన్ని కాదు. 2. ధర్మంలో నిబంధితంగా, నిరంతరంగా చేయగలిగిన పనులు ఎక్కువ సవాబును తెస్తాయి. 3. మానవ స్వభావాన్ని బట్టి మితంగా, ప్రామాణికంగా పనిచేయడం ఉత్తమం. 4. దైవిక పనులు బలవంతంగా కాదు, ప్రేమతో, స్థిరంగా చేయాలి.